ఇప్పటివరకు మనం ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఏం నేర్చుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుసుకుందాం. దానికంటే ముందు నేను 3D గురించి చెప్పాలి. మనకు 3D అంటే ఒక ఎఫెక్టివ్ మూవీ అని మనం అనుకుంటాం, బట్ 3D దాన్ని మనం D³ కూడా అనొచ్చు. డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లైన్. డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లైన్. ఇవి ఎందుకు చెప్పబోతున్నానంటే, వీరి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఏదైనా ఒక విషయంలో మనం విజయం సాధించాలంటే ఈ 3 మనకు ఖచ్చితంగా ఉండాలి. మనం ఉన్న ప్లేస్ నుంచి ఉన్నత ప్లేస్కి వెళ్ళాలంటే ఈ డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లైన్ మనం ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లైన్ మనకు ఉంటుందో అప్పుడే మన జీవితంలో ఉన్నత శిఖరాలకు మనకు అద్భుతాలు సాధించగలం. ఇప్పుడు మనం నేర్చుకుపోయి ఈ ఇంగ్లీష్ కూడా ఏదో క్యాజువల్గా నేర్చుకొని మనకు సమయం ఉన్నప్పుడు చూస్తూ ఉంటే సరిపోదు. మనం ఒక డెడికేషన్తో, ఒక డిటర్మినేషన్తో, ఒక డిసిప్లిన్తో మనం ఎప్పుడైతే ఒక భాషను మనం నేర్చుకుంటామో అప్పుడే మనకు అది వస్తుంది. లేదా కొంచెం వచ్చి కొంచెం రాకుండా అటు ఇటు కాని మధ్యలో మనం ఉండిపోతాం. ముందుగా డెడికేషన్ అంటే అంకిత భావం. ఈ భాష నేను నేర్చుకోవాలి అనే అంకిత భావం మనకు ఉండాలి. అప్పుడే మనం ఒక డెడికేషన్ పరంగా ఆ భాష తప్ప ఇంకా ఏ భాష లేకపోతే ఇంకే పని మీద మనం దృష్టి సారించకుండా కేవలం ఈ భాష మీదనే, ఈ భాష నేను నేర్చుకోవాలి, మాట్లాడాలి అనే డెడికేషన్, అంకిత భావం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆంగ్ల భాషని చాలా తొందరగా, సులువుగా నేర్చుకోగలుగుతాం. అంకిత భావం లేకుండా మనం ఎప్పుడైతే నేర్చుకుందాంలే, మనకు సమయం ఉన్నప్పుడు చూద్దాంలే, మాట్లాడదాంలే అని అంటూ ఉంటే మనం నేర్చుకోలేం, మాట్లాడలేం. కాబట్టి ముందుగా మనకు ఉండవలసింది డెడికేషన్. ఈ భాష నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను, ఈ భాషలో నేను అనర్గళంగా మాట్లాడగలుగుతాను, ఈ భాష నేను నలుగురు ముందు మాట్లాడగలుగుతాను తప్పులు పోకుండా అనే అంకిత భావం మీరు అలవర్చుకుంటేనే ఈ భాష మీరు తొందరగా, సులువుగా మరియు పూర్తిగా నేర్చుకోగలుగుతారు. అలా కాకుండా డెడికేషన్తో లేకుండా క్యాజువాలిటీతో నేర్చుకుంటే మాత్రం ఈ భాషను మీరు నేర్చుకోలేరు. అది డెడికేషన్. మనకు ముఖ్యంగా మొదటిగా ఉండవలసింది డెడికేషన్. ఇంకోటి వచ్చేసి డిటర్మినేషన్, నిశ్చయం. స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. ఏది ఏమైనా సరే, ఏ క్లిష్టమైన పరిస్థితులైనా సరే నేను ఈ ఆంగ్ల భాష నేర్చుకోవడం మాత్రం మరువను, వదలను అన్న డిటర్మినేషన్తో, దృఢ నిశ్చయంతో మనం ఉన్నప్పుడు మాత్రమే ఒక భాషను మనం నేర్చుకోగలుగుతాం. లేదా కష్టాలు ఉన్నాయని, పనులు ఉన్నాయని, సమయం సహకరించట్లేదని ఇలా మనం నెగ్లెక్ట్ చేస్తూ, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే మనం ఇంగ్లీష్ని నేర్చుకోలేం. కాబట్టి డెడికేషన్తో పాటు డిటర్మినేషన్ కూడా ఉండాలి. అలానే చివరిగా డిసిప్లిన్, క్రమశిక్షణ. రోజుకు గంట, అరగంట, 2 గంటలు సమయం తక్కువ కాకుండా ఎక్కువ ఉండేటట్టు, లేకపోతే గంట సమయం అంటే గంట సమయం మినిమం కేటాయించే క్రమశిక్షణతో, డిసిప్లిన్గా ఒక టైం టేబుల్ ప్రకారం, ఒక ప్రణాళికబద్ధంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మనం ఈ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ డెడికేషన్ కానీ, డిటర్మినేషన్ కానీ, డిసిప్లిన్ కానీ మనలో లోపిస్తుందో అప్పుడు మనం ఒక భాషను నేర్చుకోలేం. ఈ ఆంగ్ల భాషను నేర్చుకోవాలంటే మనకు ఖచ్చితంగా డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లైన్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఈ భాష అయినా ఇతర ఏ అయినా మనం సాధించగలుగుతాం. కాబట్టి ఈ భాషలో నేర్చుకోవడానికి మీరు ఒక డెడికేషన్గా, డిటర్మినేషన్గా, డిసిప్లిన్, ఒక టైం టేబుల్ పరంగా మనం నేర్చుకోగలిగితే అప్పుడే మీరు ఇంగ్లీష్ని నేర్చుకోగలుగుతారు, మాట్లాడగలుగుతారు, అందరి మన్నులను పొందగలుగుతారు. కాబట్టి ఈ D³ మాత్రం మీరు మర్చిపోకుండా అలవర్చుకోండి. డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, అంకితభావం, దృఢ నిశ్చయం,
క్రమశిక్షణ. ఈ 3 మనకి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనం ఈ భాషని చాలా అనర్గళంగా పూర్తిగా నేర్చుకొని మాట్లాడగలుగుతాం. సో లెట్స్ బిగిన్. మనకు తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. క్రమేణా తగ్గుతూ 52కి వచ్చాయి. అందులో 13 అచ్చులు, 36 హల్లులు. చాలా ఇక గ్రామర్, సందులు ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో మనకు కేవలం 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. యాభై 56 అక్షరాలు ఉన్న తెలుగునే మనం ఇంత నేర్చుకొని ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు కేవలం 26 అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ మనం మాట్లాడలేమా? మాట్లాడగలుగుతాం. ఇంగ్లీష్ అంటే మనం చెప్పుకున్నట్టుగా ఇట్స్ అ లాంగ్వేజ్. ఎలా అయితే తెలుగు, ఒడిస్సా, తమిళ్, హిందీ ఇలా భాషలు ఉన్నాయో ఆంగ్లం కూడా ఒక భాష మాత్రమే. ఏ భాష ప్రావీణ్యత ఆ భాషకు ఉంటుంది, ఏ భాష గొప్పతనం ఆ భాషకు ఉంటుంది. అలానే ఏ భాష అక్షరాలు కూడా ఆ భాషకు ఉంటాయి. ఇంగ్లీష్లో మనకు 26 అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలని మనం ఆల్ఫాబెట్ అంటాం. చాలామంది ఆల్ఫాబెట్స్ అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏ అనేది ఆల్ఫాబెట్ కాబట్టి ఏబిసిడీలు చాలా 26 ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆలోచన అంటే ఒకటి ఉంటే ఆల్ఫాబెట్, మనకి 26 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆల్ఫాబెట్స్ అని అంటూ ఉంటారు. కానీ కాదు, ఆల్ఫాబెట్ అని మాత్రమే అంటాం. 26 అక్షరాలని కలగలిపి మనం ఆల్ఫాబెట్ అంటాం. ఇండివిజువల్గా అయితే మనం లెటర్ అని సంబోధిస్తాం. సో మనకి ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉన్నాయి. వాటినే మనం ఆల్ఫాబెట్ అంటాం. ఈ ఆల్ఫాబెట్ మనకు 2గా ఉన్నాయి, కాన్సనెంట్స్ మరియు వోవెల్స్ ఉన్నాయి. ఈ 26లో 21 కాన్సనెంట్స్, మిగిలిన 5 వోవెల్స్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ 5 వోవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఇంగ్లీష్లో చాలా తక్కువ పదాలు మాత్రమే ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ 21 అక్షరాలు ఏదైనా పదంలో ఉన్నా లేకపోయినా ఈ 5 అక్షరాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ 5 అక్షరాలు లేకుండా మనకు చాలా తక్కువ పదాలు మాత్రమే ఉన్నాయి. మనకు ఆల్ఫాబెట్ వచ్చేసి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఓ, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై అండ్ జెడ్. ఈ 26 అక్షరాలని కలిపి మనం ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ అని మనం పిలుస్తాం. ఈ 66 అక్షరాల్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు 21 కాన్సనెంట్స్ మరియు 5 వోవెల్స్. ఈ 5 వోవెల్స్ ఏమంటే ఏ, ఈ, ఐ, ఓ మరియు యు. ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ 5 లెటర్స్ని మనం వోవెల్స్ అని, మిగిలిన 21 అక్షరాలు మనం కాన్సనెంట్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఆల్ఫాబెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2, కాన్సనెంట్స్ అండ్ వోవెల్స్. కాన్సనెంట్స్ ఆర్ 21, వోవెల్స్ ఆర్ 5. వోవెల్స్ ఆర్ ఏ, ఈ, ఐ, ఓ, యు, whereas consonants are remaining letters without vowels. ఈ ఏఈఐఓయు లేని అక్షరాలన్నీ మనం కాన్సనెంట్స్ అంటాం. కేవలం ఏఈఐఓయు అక్షరాలు మాత్రమే మనం వోవెల్స్ అంటాం. నేను ముందుగా చెప్పినట్టు ఈ ఏఈఐఓయు అనే అక్షరాలు లేకుండా మనకి ఇంగ్లీష్లో చాలా తక్కువ పదాలు మాత్రమే ఉన్నాయి. అవి ఏంటంటే క్రై, ఫ్రై, బై, మై, ఫ్రై, జిమ్ ఇలా కొన్ని అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఇంకొక ఇంగ్లీష్లో ఫ్యాక్ట్ ఏంటంటే ఇంగ్లీష్లో ఈ వోవెల్స్ లేకుండా చాలా పొడవైన పదం ఏదైనా ఉంది అంటే అది రిథమ్స్ మాత్రమే. రిథమ్స్ అంటే మ్యూజిక్, ఒక టోన్ ఆఫ్ మ్యూజిక్. ఈ 7 అక్షరాల వోవెల్స్ మాత్రమే అది పెద్దయిన పదం వోవెల్స్ లేకుండా. అంటే మీరు గమనించవచ్చు ఈ వోవెల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఈ వోవెల్స్ ఎంత ఇంగ్లీష్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందో. సో వోవెల్స్ ఆర్ 5, కాన్సనెంట్స్ ఆర్ 21. వీటినే మనం
ఆల్ఫాబెట్ అని మనం అంటాం. ఆల్ఫాబెట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఆల్ఫాబెట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఒక భాషలో ఏదైనా అక్షరాలు ఉంటే వాటిని మనం ఆల్ఫాబెట్ అంటాం. ఇంగ్లీష్లో మనకి 26 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ 26 అక్షరాలని కలగలిపి మనం ఆల్ఫాబెట్ అని పిలుస్తాం. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ తర్వాత ఏదైనా ఒక భాషలో అక్షరాల తర్వాత మనం నేర్చుకోవాల్సింది వర్డ్స్, పదాలు. అక్షరాల సమూహమే పదాలు. A word is a set of letters which gives correct meaning. A word is a set of letters in a systematic manner and which gives meaning. ఒక పదం వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్, అక్షరాల సమూహం కరెక్ట్గా క్రమబద్ధీకరంగా పేర్చి ఏదైతే కరెక్ట్గా సరైన మీనింగ్ ఇస్తుందో దాన్నే మనం వర్డ్ అని పిలుస్తాం. సో ఒక లాంగ్వేజ్లో మనం ఆల్ఫాబెట్ తర్వాత వర్డ్స్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో దాదాపుగా 4 లక్షలకు పైగా పదాలు ఉన్నాయి. మీరు కంగారు పడవలసిన పని లేదు. 4 లక్షల పదాలు మీరు నేర్చుకోవాల్సిన పని లేదు. కేవలం 4000 పదాలు నేర్చుకుంటే చాలు, మనం ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాం. ఆ 4000 పదాల్లో మనకు దాదాపుగా 3 నుండి 4000 పదాలు మనం ఉపయోగిస్తూనే ఉన్నాం. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఇంకొక 4000 పదాలు మనం తెలుసుకోగలిగితే బాగుంటుంది. అది ఎలా నేర్చుకోవాలో, ఏం నేర్చుకోవాలో మనం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ముందుగా పదం అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ సెట్ ఆఫ్ లెటర్స్. ఇందాక మనం లెటర్స్ 26 అక్షరాలు ఏదైతే ఉన్నాయో ఆ లెటర్స్ అన్ని కలగలిపితే వర్డ్ అంటాం. ఉదాహరణకి ABCD. ఈ ABCDని కలగలిపితే ఒక పదంగా రాదు. ఒక సిస్టమాటిక్ అర్థమైన రీతిలో ఏ అక్షరాలనైతే పేరుస్తే ఒక అర్థం వస్తుందో ఆ పేర్చిన అక్షరాలను మనం ఒక పదం అంటాం. ఉదాహరణకి APPLE యాపిల్ అనే పదం తీసుకుంటే యాపిల్, యాపిల్ కాయ, మ్యాంగో MANGO మామిడికాయ. ఇలా ఒక పదాన్ని మనం చేయాలంటే ఒక సెట్ ఆఫ్ లెటర్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్, ఒక సిస్టమాటిక్ మేనర్గా మనం అరేంజ్ చేయాలి. అలా కాకుండా ABCD ఇలా ఒక అర్థం లేని అరేంజ్మెంట్లో మనం అక్షరాలను పేరుస్తే మనం ఒక పదాన్ని మనం చేయలేము. కాబట్టి సరైన పద్ధతిలో మన అక్షరాలను పేరుస్తే దాన్ని మనం వర్డ్ అంటాం. ఈ వర్డ్స్ మనకు చాలా ముఖ్యం. ఈ వర్డ్స్ లేకుండా మనం ఇంగ్లీష్లో మాట్లాడలేము. మనకి ఇంగ్లీష్ మీద, ఒక భాష మీద ప్రావీణ్యం రావాలంటే, పట్టు రావాలంటే వీ నీడ్ టు లెర్న్ మోర్ వర్డ్స్. మనం ఎన్ని పదాలు నేర్చుకుంటే అంత భాష మనం నేర్చుకోగలుగుతాం. సో వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్ఫాబెట్, వర్డ్స్ తర్వాత అతి ముఖ్యమైనది సెంటెన్స్, వాక్యం. మనం ఎలా అయితే అక్షరాలని ఒక పదంగా మారుస్తామో పదాలన్నీ కలిసి ఒక సెంటెన్స్గా మారుస్తాం. ఈ సెంటెన్స్ మనకు చాలా ముఖ్యం. ఇంగ్లీష్లో మనం అనర్గళంగా మాట్లాడాలంటే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సెంటెన్సెస్ మనకు 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. అసర్టివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంట్రాగేటివ్. అసర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. ఈ 4 సెంటెన్సెస్ మనకు ఇంగ్లీష్లో ఉన్నాయి. మనం ఇంగ్లీష్లో ఏ వాక్యం మాట్లాడినా అది ఏ వాక్యమైనా సరే ఈ 4 సెంటెన్సెస్లో కరెక్ట్గా వచ్చి ఉండాలి. ఈ 4 సెంటెన్సెస్పై అయి ఉండాలి. సో అసర్టివ్ అయినా ఉండాలి, ఇంపరేటివ్ అయినా ఉండాలి, ఇంట్రాగేటివ్ అయినా ఉండాలి, లేకపోతే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా అయి ఉండాలి. ఈ 4 సెంటెన్సెస్ నుంచే మనకి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఉన్నాయి. మనం ఏ సెంటెన్స్ మాట్లాడినా ఈ 4 సెంటెన్సెస్లో ఒకటి ఖచ్చితంగా అయి ఉండాలి, ఉంటుంది కూడా. అప్పుడు మాత్రం మనం కరెక్ట్గా మాట్లాడుతున్నాం. మనం ముందుగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా అసర్టివ్ సెంటెన్స్. ఈ అసర్టివ్ సెంటెన్స్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ, ఒక ఫ్యాక్ట్ కానీ, ఒక నార్మల్గా ఒక థింగ్ గురించి కానీ మనం చెప్తే, ఒక స్టేట్మెంట్, ఉదాహరణకు ఆమె లెక్చరర్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, హీ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఇలా మనం చెప్తున్నప్పుడు ఒక స్టేట్మెంట్ కానీ ఒక ఫ్యాక్ట్ కానీ మనం చెప్తే, ఒక జరుగుతున్న సంఘటన కానీ
ఒక నిజ సంఘటన గురించి కానీ మనం చెప్తే అది ఈ అసర్టివ్ సెంటెన్స్ కిందకి వస్తుంది. ఈ అసర్టివ్ సెంటెన్స్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా మనం అంటాం. సో ఏదైనా ఫ్యాక్ట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ మనం చెప్పవలసి వస్తే ఈ అసర్టివ్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్లో మనం చెప్పాలి. అలా చెప్పినవి ఈ అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్. మనం మన జీవితంలో ఒకరిని కమాండ్ చేయడం కానీ, ఒకరిని రిక్వెస్ట్ చేయడం కానీ, ఒకరిని ఆర్డర్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది, లేకపోతే మనల్నైనా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ సెంటెన్సెస్ అన్నీ మనకి ఈ యొక్క ఇంపరేటివ్ సెంటెన్స్లో వస్తాయి. ఉదాహరణకి ప్లీజ్ కమ్ ఇన్, స్విచ్ ఆన్ ద ఫ్యాన్, గో అవుట్, కమ్ హియర్, ఇలాంటివి ఏదైనా ఒక కమాండింగ్ పరంగా, ఒక రిక్వెస్టింగ్ పరంగా, ఒక ఆర్డర్ పరంగా మనం ఏదైనా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేస్తే ఆ సెంటెన్సెస్ అన్నీ మనకు ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ముందుగా అసర్టివ్ సెంటెన్స్లో మనం ఫ్యాక్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంపరేటివ్లో అయితే ఆర్డర్ అయినా, కమాండ్ అయినా, రిక్వెస్ట్ అయినా, ఇలాంటి ఏ సెంటెన్సెస్ అయినా మనకు ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్. మన జీవితంలో మనం ఎవరైనా ప్రశ్న వేయటం కానీ, మనల్ని ఎవరైనా ప్రశ్న వేయటం కానీ, ఒక సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలన్నా, ఒక వస్తువు గురించి తెలుసుకోవాలన్నా, ఒక సందర్భం గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే మనం ఏ విషయం చెప్పాలన్నా, ఎవరు ప్రశ్న అడిగినా ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వస్తుంది. అంటే ఏదైనా ప్రశ్న అడిగే సమాధానం చెప్పినప్పుడు, ఏదైనా ప్రశ్న అడగాలనుకున్నప్పుడు ప్రశ్నకు సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడైతే వేస్తారో అవి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కూడా వస్తుంది. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎక్కువగా పోలీస్ వాళ్ళు కానీ, పెద్దవాళ్ళ పిల్లలకి కానీ, ఒక సందర్భం గురించి తెలుసుకోవాలన్నా, ఒక వస్తువు గురించి తెలుసుకోవాలన్నా ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని ఉపయోగపడుతుంది. ఉదాహరణకు వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేమిటి, వేర్ డూ యూ స్టే, నువ్వు ఎక్కడ నివసిస్తావు, వాట్ ఆర్ యూ స్టడీయింగ్, నువ్వు ఏం చదువుతున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నావు, హౌ ఈజ్ యువర్ న్యూ హోమ్, నీ కొత్త ఇల్లు ఎలా ఉంది. ఇలాంటి మనం ఏదైనా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఈ ప్రశ్నలకు సంబంధించిన వాక్యాలన్నీ ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వస్తాయి. తర్వాత చివరిగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనం ఎప్పుడైనా ఆశ్చర్యానికి కానీ, బాధకి కానీ, సంతోషానికి కానీ గురైనప్పుడు మన నోట్లో నుంచి కొన్ని పదాలు వస్తాయి. అవన్నీ ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో వస్తాయి. ఉదాహరణకు ఇండియా ఒక క్రికెట్ మ్యాచ్ గెలిచింది, హుర్రే ఇండియా వన్ ద మ్యాచ్ అని మనం అంటూ ఉంటాం. ఏదైనా మనకు ఒక నోట్ కానీ, ఒక చిన్న విషయం కానీ మర్చిపోతాం, లేకపోతే పోగొట్టుకుంటాం. హో ఐ లాస్ట్ మై ఫోన్, ఐ లాస్ట్ మై నోట్, ఐ లాస్ట్ మై థింగ్ అని అంటూ ఉంటాం. ఏదైనా నడుస్తున్నప్పుడు కాలికి దెబ్బ తగలడంగానే అవుతుంది, ఔచ్, ఇట్ హర్ట్స్ మీ. ఇలాంటి పదాలు అలాస్, హుర్రే, వావ్, బ్యూటిఫుల్, యాక్, ఇలాంటి పదాలన్నీ మనం ఉపయోగించి ఏదైనా సెంటెన్స్ వేస్తే అవన్నీ ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనకు వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఏ పదమైనా, మనం ఏ వాక్యమైనా, ఎప్పుడైనా, ఏ సందర్భంలో అయినా, ఎవరితో అయినా మనం మాట్లాడాల్సి వస్తే ఈ 4 సెంటెన్సెస్లోంచే మనం మాట్లాడతాం. అసర్టివ్ అయినా, ఇంపరేటివ్ అయినా, ఇంట్రాగేటివ్ అయినా, మరియు ఎక్స్క్లమేటరీ అయినా. ఈ 4 సెంటెన్సెస్ నుంచే మనం ఇంగ్లీష్లో ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఒక ఫ్యాక్ట్ గురించి కానీ, ఒక స్టేట్మెంట్ గురించి కానీ చెప్పాలనుకున్నప్పుడు అసర్టివ్, ఒకరిని కమాండ్ చేయాలన్నా, రిక్వెస్టింగ్గా అడగాలన్నా మనం ఇంపరేటివ్, ఒక ప్రశ్న అడిగి సమాధానం తెచ్చుకోవాలంటే ఇంట్రాగేటివ్, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఈ ఎక్స్క్లమేటరీ. ఇలా ఈ 4 సెంటెన్సెస్ నుంచే మనకి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఉన్నాయి. ఇది సెంటెన్సెస్. మనకు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్, వర్డ్, సెంటెన్స్, తర్వాత పేరాగ్రాఫ్. ఈ పేరాగ్రాఫ్ అనేది ఈ యొక్క సెంటెన్స్ యొక్క సమూహమే పేరాగ్రాఫ్.
10 సెంటెన్సెస్ అయినా కావచ్చు, 20 సెంటెన్స్లు అయినా కావచ్చు, ఎన్ని సెంటెన్సెస్ అయినా ఒక పేరాగ్రాఫ్ ఉంటుంది. ఈ 4గిట్లో మనకు చాలా ముఖ్యమైనది వర్డ్స్ మరియు సెంటెన్సెస్. ఎందుకంటే అక్షరాలు మనకు తెలిసినవే 26 ఉన్నాయి, 21 కాన్సనెంట్స్ అంటాం, 5 వోవెల్స్ అంటాం. సో వాటి గురించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. మనకి ఎక్కువ ఏదంటే వర్డ్స్ మరియు సెంటెన్సెస్. ఈ పదాలు ఎన్ని, అవి ఏవి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించాలని తెలుసుకోవాలి. మరియు సెంటెన్సెస్ ఈ అసర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ ఇలా విడివిడిగా ఉండవు. ఏ సెంటెన్సెస్ అయినా ఈ సెంటెన్స్లలోకి మనకు వస్తుంది. కాబట్టి ఈ 4 సెంటెన్సెస్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసి మనం మాట్లాడగలిగినప్పుడే మాత్రమే మనం ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నాం. మనం వర్డ్నైనా కానీ సెంటెన్స్నైనా కానీ కరెక్ట్గా కాకుండా ఇన్కరెక్ట్గా ఫ్రేమ్ చేస్తే మన ఇంగ్లీష్ కరెక్ట్గా ఉండదు. సో ఈ సెంటెన్సెస్ మరియు వర్డ్స్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే మనం బాగా మాట్లాడగలుగుతాం. సో మన ఇంగ్లీష్లో వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ బాగా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు మనం బేసిక్ ఇంగ్లీష్ గురించి తెలుసుకున్నాం. అంటే ఆల్ఫాబెట్ అంటే ఏంటి, వర్డ్స్ అంటే ఏంటి, సెంటెన్సెస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇక వచ్చే ఎపిసోడ్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. సెంటెన్సెస్ అండ్ వర్డ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. నేను ఇంగ్లీష్లో ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తూ వస్తాను. ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, మనకు పూర్వకాలం నుండి ఇప్పటి వరకు ఏదైనా ఎక్కువగా షార్ట్గా ఉండే పదం ఏదైనా ఉందంటే, ఎక్కువగా అందరూ ఉపయోగించే పదం పూర్వకాలం నుండి ఇప్పటి వరకు షార్టెస్ట్, ఓల్డెస్ట్ అండ్ మెనీ యూజువల్లీ వర్డ్ ఏదైనా ఉందంటే అది ఐ అనే పదం మనం ఎప్పటి నుండే తరచుగా, ఎక్కువగా, చాలా చిన్న పదం మనం ఉపయోగిస్తాం. ఇది ఇవాల్టి ఫ్యాక్ట్.